మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా అయిపోయే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. టైం సరిపోని బ్యాచిలర్ పిల్లలు కానీ ఇంకా వేరే ఎవరైనా కానీ ఎంతో ఈజీగా చేసుకోగలిగే కాకరకాయ అంటు పులుసు నా స్టైల్లో. పదండి చేసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము కమ్మకమ్మగా, నోటికి ఇంపుగా, పుల్లపుల్లగా, తీయగా, చేదనేదే లేకుండా ఉండే కాకరకాయ అంటు పులుసు చేసుకుందాము. ఫ్రిడ్జ్ లో నుండి కాకరకాయలు తీస్తున్నా. ఈ కాకరకాయలు లాస్ట్ వీక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 1/2 కిలో తెచ్చిన. ఒకనాడు కాకరకాయ ఫ్రై చేయగా మిగిలినాయి 4 కాకరకాయలు మిగిలినాయి. ఈ 4తో పులుసు పెడదామని ఫ్రిడ్జ్ లో నుండి బయటకు తీసిన. కొద్దిగా ఒక బిరికెట్ చింతపండు తీసుకున్నా. మేమిద్దరమే కాబట్టి నేను చాలా కొంచెం చేస్తున్నా. ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని నీళ్లు వారబోసుకొని మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసుకొని పక్కకు పెట్టుకుంటే చింతపండు నానుతుంది. ఒక కాకరకాయ తీసి మూతి తోక 2 కట్ చేసుకొని మధ్య కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో ముక్కలు చేసుకోవచ్చు. నేను కొద్దిగా పెద్దగానే ముక్కలు పులుసుకు పెద్దగా ఉంటేనే బాగుంటాయి. కత్తి మొండిపోయింది, కోయడం చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఎంత కష్టంగా దిగుతుంది కదా. పొడుగ్గా కోసిన కాకరకాయను తిరిగి అడ్డంగా మనకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి నేను ఈ సైజులో కట్ చేసిన. మీరు కావాలంటే ఇంతకన్నా పెద్దగానే చేసుకోవచ్చు, చిన్నగానే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకొక హాఫ్ కూడా కట్ చేద్దాము. ముక్కలు కోయడం చాలా కష్టమైతుంది. ఇప్పుడు నేను మీకు కత్తిని షార్ప్ చేసే టిప్పు చూపిస్తా. ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని కత్తిని వాటర్ తో తడుపుకొని మన కిచెన్ ప్లాట్ఫామ్ మీద ముందుకు 1 ఇంచ్ అంత ఎత్తుగా కడతారు కదా, అది కొంచెం షార్ప్ గా ఉంటది. కొందరు ఇండ్లలో అయితే షార్ప్ గా ఉండదు, కానీ మా ఇంట్లో షార్ప్ గా ఉంది. దానికి ఈ కత్తిని పెట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ 2 వైపులా రాకుతే 1 నిమిషంలో మనకు మొత్తం కత్తి అంతా షార్ప్ అంటే షార్ప్ అయితే చేతులు కూడా దిగుతాయి. ప్లాట్ఫామ్ ఇట్లా లేని వాళ్ళు ఒక చిన్న రాయి తెచ్చుకొని రాయి మీద కూడా 2 వైపులా కత్తిని రాకుతే షార్ప్ గా అవుతుందండి. వేళ్ళు కూడా దిగుతాయి. నాకు అసలు ఒకసారి చెయ్యి కూడా దిగింది, అంత షార్ప్ గా అవుతాయి. ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తా. చూడండి ఇందాక దిగని కత్తి ఎంత ఈజీగా దిగుతుంది చూడండి. కాకరకాయలో గింజలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి అడ్డం ఎంత ఈజీగా దిగుతుంది, చాలా షార్ప్ అవుతుంది. ఇది ఒక టిప్పు, నచ్చితే ఫాలో కండి. కట్ చేసిన ముక్కల్లోంచి ముదిరిపోయిన విత్తనాలన్నీ తీసేసి ముక్కలను గిన్నెలో వేసి నీళ్లు పోసి నీట్గా 2 సార్లు వాష్ చేసుకోవాలి. టైము 12:30 అవుతుంది. కూర చేయడానికన్నా ముందు రైస్ కడిగి బియ్యం పెట్టుకుంటే మనం కూర అయ్యేలోగా అన్నం కూడా అయిపోతుంది. వేడివేడిగా తినచ్చు. బియ్యాన్ని చాట్లో పోసుకొని ఒకసారి చెరిగి, మా బియ్యంలో పురుగు గాని తౌడు గాని ఏం ఉండవు, నీట్గా ఉంటాయి. అయినా సరే ఒకసారి చెరుగుతాను, ఏమీ లేవు. చూడండి రైస్ కుక్కర్ లో బియ్యం పోసుకొని రైస్ ను ఒక్కసారి కన్నా ఎక్కువ కడగద్దు, 2-3 సార్లు వాష్ చేస్తే ఈ విటమిన్ అంతా పోతుంది. అసలే పాలిష్ బియ్యం తింటున్నాం మనము. నేను ఇక్కడ రైస్ బౌల్ తో 2 బౌల్స్ బియ్యం 4 బౌల్ల నీళ్లు పోస్తా. 1:2 అన్నట్టు వాటర్. ఆత బియ్యం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి నాకు. కడిగిన బియ్యాన్ని తీసుకుపోయి రైస్ కుక్కర్ లో పెడితే రైస్ కుక్కర్ దాని పని అది చేసుకుంటది. కరివేపాకు లేదు, బయటకు వెళ్ళి చెట్టు నుంచి కరివేపాకు తెంపుకొని వస్తున్నా. తెంపుకొచ్చిన చెట్టు మీద కరివేపాకు కదా, మంచిగా ఫ్రెష్ గా నవనవలు ఆడుతుంది, మంచి స్మెల్ వస్తుంది. నీళ్ళల్లో వేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ నీళ్ళల్లో తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ముకుడు పెట్టి స్పూన్ తో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని నూనె కాగిన తర్వాత పోపు కోసము మిరపగింజలు, ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి వేయించుకోవాలి నూనెలో. మంచి సువాసన కోసం 3 రెబ్బల కరివేపాకును తుంచుకొని వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్ని బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం వేసుకొని అవి కూడా కలుపుకొని నానబెట్టి పెట్టిన చింతపండులోంచి రసం తీసుకొని మనకు కావలసినంత రసము అంటే మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టుగా రసం పోసుకోవాలి కాకరకాయల్లో. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫ్లాక్ సీడ్స్, సెస్మీ సీడ్స్ 2 వేయించి చేసిన పొడిని 1 టేబుల్ స్పూన్ వేసి చిన్న బెల్లం ముక్క వేసి కలిపేసుకోవాలి. ఏ పులుసులో అయినా తప్పకుండా బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మీకు క్లోజప్ లో చూపిస్తా, ఎంత బాగా ఆయిల్ అంతా పైకి తేలి మంచి ఉడుకుతుంది. ఇంకో 2 నిమిషాల్లో అయిపోతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువ కట్ చేసిన బయట పెడితే ఎండిపోద్దని ఫ్రిడ్జ్ లో పెట్టినా తీసుకొస్తున్నా. చూడండి అన్ని ఉడికిపోయినాయి ముక్కలు, మంచిగా అయిపోయింది కూర. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి కలుపుకుంటే ఇంక అయిపోయినట్టే. 1-2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి
తర్వాత డిష్ అవుట్ చేస్తా. చూడండి వేరే ఒక గిన్నె తెచ్చుకొని దాంట్లో డిష్ అవుట్ చేసుకుందాము. చూడండి ఫైనల్ గా లుక్ ఇట్లుంటది. చాలా ఎమ్మీగా ఉంటది, చాలా టేస్ట్ ఉంటది. పై నుంచి మళ్ళీ డెకరేషన్ పర్పస్ కొద్దిగా కొత్తిమీర స్ప్రింకల్ చేసి లంచ్ టైం కూడా అయింది. తినడమే వడ్డించుకున్న అన్నము. వేడి వేడి కర్రీల అంటుపులుసుతో భోంచేస్తున్నా. అన్నం కూడా ఇప్పుడే అయింది, అంటుపులుసు కూడా ఇప్పుడే అయింది. రెండు చాలా వేడి ఉన్నాయి. లంచ్ బ్రేక్ఫాస్ట్ మటుకు వేడిగా తింటాము. చెయ్యి కాలుతుంది కలుపుతుంటే. అన్నం కలిపేసి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తినాలండి. తప్పకుండా అన్నపూర్ణ స్తోత్రం చదువుకోవాలి. పిల్లలకైతే తప్పకుండా నేర్పించండి. అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని అస్సలు తినద్దు. పులుపు, కారము, తీపి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చేదు అనేది కొంచెం కూడా లేదు. ముక్కలు అయితే ఎంత బాగున్నాయో. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్ పిల్లలు మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి షేర్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.